10 ఏళ్ల పాటు మకుటం లేని మహారాజులాగా వెలిగిన కేసీఆర్ పవర్ పోగానే కనిపించకుండా పోయారు. అప్పుడప్పుడు నేనున్నానంటూ క్యాడర్ను ఉత్సాహపరచడం తప్ప గ్రౌండ్లోకి దిగింది మాత్రం లేదు. దీంతో అసలు కేసీఆర్కు ఏమైంది? ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఎక్కడికైనా పారిపోయారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నారన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసుల విచారణ టైం దగ్గర పడుతుండడంతోనే తప్పించుకోవడానికి వెళ్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో బీఆర్ఎస్ నేతలు బలంగా పోరాడుతున్న వేళ కేసీఆర్ పూర్తిగా రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి ఆయన ప్రజల్లోకి గానీ అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. 4-5 నెలల నుంచి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. చడీ చప్పుడు కాకుండా అమెరికా వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. గులాబీ బాస్ అమెరికా పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. కానీ పార్టీ శ్రేణుల్లో మాత్రం ఈ విషయం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటన 2025 ఫిబ్రవరిలో పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ కొడుకు హిమాన్స్ ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నాడు. అయితే మనవడితో సమయాన్ని గడపడానికి కేసీఆర్ అమెరికా టూర్ వెళ్తున్నట్లు సమాచారం. అలాగే కేసీఆర్ ఆరోగ్య సమస్యలకు హెల్త్ టెస్టులు కూడా చేయించుకుంటున్నారని టాక్. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జరుగుతున్న సమయంలో కేసీఆర్ అమెరికా వెళ్లడం సాధ్యమేనా? రేవంత్ సర్కార్ కేసీఆర్ అమెరికా పర్యటనకు బ్రేక్ వేస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్లో కీలక నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా అమెరికాలోనే ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని మాజీ సీఎం మనవడితో గడపడానికి అమెరికా వెళ్తున్నాడంటే ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కేసీఆర్ కొంతకాలం పాటు పాలిటిక్స్కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ అమెరికా వెళ్లడం ఇదే మొదటిసారి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా ఆయన అమెరికా వెళ్లలేదు. 2 విదేశీ పర్యటనలతో అతి తక్కువ దేశాలకు వెళ్లిన సీఎంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో చైనా, సింగపూర్ మాత్రమే వెళ్లారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు అన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులే చూసుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలులో ఉండి విచారణ ఎదుర్కొన్న కవిత కూడా సంవత్సరం తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి చైర్మన్గా న్యాయ విచారణ కమిషన్ వేసింది. పవర్ కమిషన్ చైర్మన్ను మార్చాలని కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జస్టిస్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలు, కొనుగోలుకు సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి హయాంలో జరిగిన విచారణ డాక్యుమెంట్స్ పరిశీలన పూర్తి కావడంతో తదుపరి విచారణ ప్రక్రియపై జస్టిస్ లోకూర్ దృష్టి పెట్టారు. కమిషన్ స్టాఫ్తో జస్టిస్ భీమ్రావ్ లోకూర్ సమావేశమయ్యారు. విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేపట్టిన పవర్ కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధికారులను మాజీ విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డిని విచారించడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ నుంచి వివరణ ఇవ్వాలని కోరారు. అయితే ఆ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కొందరి పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. విద్యుత్తు కొనుగోళ్ల విచారణ తుది దశకు వచ్చింది. లక్ష కోట్ల నిధులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి విచారించడానికి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ నివేదికను 2024 డిసెంబర్లోగా ఇవ్వాలని జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కమిషన్ విచారణ చేసి నివేదికను సమర్పించే గడువును డిసెంబర్ నెలాఖరు దాకా పొడిగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో జారీ చేశారు. వాస్తవానికి ఈ నవంబర్ 12 నుంచి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 3వ విడత క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. అయితే గడువు పొడిగింపు జీవోను వెల్లడించినందున జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ను ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడదీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాళగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ మేడి పండైంది, సుందిల్ల సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఏళ్ళు ఇస్తే గది కట్టిండ్రు. నువ్వు కట్టిన
కాళేశ్వరం ఎట్లేడుస్తుందో ఒక్కసారి చూసొద్దాం. అందుకే ఈరోజు ఇక సన్నాసి గురించి ఎంత చెప్పినా సచ్చిన పామే. సచ్చిన పాముని ఏం కొడతామా? అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరి ఫోన్లు ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సిఐ ప్రణీత్, భుజంగరావు, రాధాకిషన్ రావులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. ఈ కేసును ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇటీవల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విచారణ కూడా వేగంగా జరుగుతోంది. భుజంగరావు, రాధాకిషన్ రావులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. కేసులో ఇన్వాల్వ్ అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ అమెరికా వెళ్లడం సాధ్యమవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.